హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చ. అయితే ఒకసారి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను మనం పరిశీలించినట్లయితే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు 118. ఒకసారి అక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది అనేది పరిశీలించినట్లయితే నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టీవీకే, విజయ్ నాయకత్వంలోని టీవీకే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 35% ఓట్లతో 108 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా డిఎంకే కూటమి, డిఎంకే కూడా అక్కడ మొన్నటి వరకు అధికార పక్షంగా ఉంది. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి డిఎంకే మొత్తం 73 స్థానాలు గెలవడం జరిగింది. అంటే డిఎంకే కూటమి 73 స్థానాలు గెలవడం జరిగింది. అందులో డిఎంకే సొంతంగా 59 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ 5 స్థానాలను, సిపిఐ 2 స్థానాలను, సిపిఎం 2 స్థానాలను, అదేవిధంగా ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 స్థానాలను, అదేవిధంగా విసికే పార్టీ కూడా అక్కడ 2 స్థానాలు గెలవడం జరిగింది. వీటితో పాటు డిఎండికే అని చెప్పేసి హేమలత చంద్రకాంత్ నాయకత్వంలోని డిఎంకే కూటమి డిఎండికే కూడా 1 స్థానాన్ని గెలవడం జరిగింది. అంటే డిఎంకే సొంతంగా 59 స్థానాలను, మిగతా 6 పార్టీలు అంటే మొత్తం 7 పార్టీలు కూటమిగా ఏర్పడడం జరిగింది. అందులోని 6 పార్టీలు 14 స్థానాలను, ఈ 14, 59 కలిపి 73 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా మనందరికి తెలుసు అక్కడ ఇంకో బలమైన ప్రతిపక్షం అన్నా డిఎంకే, ఆల్ ఇండియా ద్రావిడ మున్నేట్ర కజగం, అన్నా డిఎంకే. అంటే జయలలిత మరణంతో ఆ పార్టీ పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంలో ముందుకెళ్తుంది. అది ఎన్నికలకు ముందే బీజేపీ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడడం జరిగింది. అందులో అన్నా డిఎంకే సొంతంగా 47 స్థానాలను, అదేవిధంగా పిఎంకే అనే పార్టీ కూడా అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది, అది కూడా 4 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 1 స్థానాన్ని, అదేవిధంగా ఏఎంఎంకేఎం ఎన్కేజెడ్ అనే పార్టీ, అదే అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అని చెప్పేసి దినకరన్ నాయకత్వంలోని పార్టీ కూడా 1 స్థానాన్ని గెలవడం జరిగింది. అంటే మొత్తంగా అది 53 స్థానాలను అన్నా డిఎంకే కూటమి గెలవడం జరిగింది. మనందరికి తెలుసు అన్నా డిఎంకే పార్టీ సొంతంగా 47 స్థానాలను, అదేవిధంగా పిఎంకే 4 స్థానాలను, బీజేపీ 1 స్థానాన్ని, అదేవిధంగా ఏఎంఎంకేఎం ఎన్కేజెడ్ అంటే అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం, జయలలిత మరణంతో ఆమె పేరు మీద అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అని చెప్పేసి ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దినకరన్. ఆ పార్టీ కూడా 1 స్థానాన్ని గెలవడం జరిగింది. అయితే కూటమిల పరంగా చూస్తే టీవీకే అంటే విజయ్ నాయకత్వంలోని పార్టీ సొంతంగా 108 స్థానాలు గెలవడం జరిగింది. అదేవిధంగా డిఎంకే కూటమి 73 స్థానాలను, అదేవిధంగా అన్నా డిఎంకే కూటమి 53 స్థానాలు గెలవడం జరిగింది. మొత్తం 234 స్థానాలు. అయితే ఇప్పుడు విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు 118 కావాలి. అయితే విజయ్ సొంతంగా 108 స్థానాలు గెలిచాడు. మిగతా 10 స్థానాలను అయితే కాంగ్రెస్ అందులో డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ తన 5 ఎమ్మెల్యేలని మద్దతు విజయ్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపిఐ, సిపిఎం కూడా బయట నుంచి మద్దతు ఇస్తామని విజయ్కి ప్రకటించడం జరిగింది. అయితే వీసీకే కానీ, ఐయుఎంఎల్ కానీ, అదేవిధంగా డిఎండికే కానీ ఏదైనా పార్టీలు ముందుకు వచ్చినట్టయితే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభం అవుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అన్నా డిఎంకే కూటమి, డిఎంకే కూటమి 2 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయన్న చర్చ జరుగుతుంది. అయితే వాస్తవానికి పరస్పరం విరుద్ధం. అంటే అధికార ప్రతిపక్షాలుగా ఎంతో కాలం పనిచేసిన డిఎంకే, అన్నా డిఎంకే కలవడం వల్ల ప్రజల్లో నైతికంగా దెబ్బతింటుంది. కాబట్టి విజయ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. థ్యాంక్ యూ.